హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో కూడా ఇంకా మన సబ్స్క్రైబర్స్ నిన్న వీడియో చూసి మలబార్ గోల్డ్, కళ్యాణ్, తర్వాత తానిష్కు ఇట్లా రకరకాల మనకి బ్రాండెడ్ షాప్స్లో మనకి కనుక్కొని చెప్పమంటున్నారండి. అంటే ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి న్యూ ఇయర్కి వేసుకోవడానికి. తప్పకుండా అండి నేను ఈ వారమంతా కూడా మాక్సిమం మీకు ఒక 2-3 వీడియోస్‌లో అన్ని షాప్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. సో, మన వీడియోస్ అన్నీ చూడండి. ఎందుకంటే మీకు దగ్గరలో ఏ షాప్స్ ఉన్నాయో మన వీడియోలో పెట్టే కంటే అంటే నేను పెట్టే వీడియోస్‌లో మీకు షాప్స్ నేమ్స్ మెన్షన్ చేస్తాను కాబట్టి సో, కంపేర్ చేసుకోండి. అన్నీ కూడా ఇప్పుడు మనకి న్యూ ఇయర్ 2025 నుంచి మీరు స్కీమ్ వేసుకోవాలి లేదా డిసెంబర్ ఎండింగ్ నుంచి వేసుకుంటాం అనుకునే వాళ్ళకి మొత్తం కంపేర్ చేసుకొని మీకు ఏది బెస్ట్ అనేది మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? సో, ఈరోజు మలబార్ గోల్డ్‌లో ఎట్లా ఉంది స్కీమ్ అనేది చెప్తానండి. వీళ్ళ దగ్గర వచ్చేసి నేను 1000 లేదా 2000 లేదా 3000 ఇట్లా రూ. 1000 వేరియేషన్‌తో కట్టుకోవచ్చండి. ఇది కూడా మనకి ఫ్లెక్సీ గోల్డ్ ఆప్షనే. మాక్సిమం ఇంకొక గుడ్ న్యూస్ ఏమంటే ఇప్పటివరకు నేను అప్డేట్ చేసిన బ్రాంచ్ అంటే అప్డేట్ చేసినటువంటి జ్యువెలరీ షాప్స్‌లో అన్నిట్లో కూడా గోల్డ్ ఫ్లెక్సీ ఆప్షన్ ఉంది. అంటే మనకి గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్ అయితే ఉంది. సో, లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువ అండి. గోల్డ్ అక్యూములేట్ అయ్యేదే లేదు. ఎక్కువగా కూడా క్యాష్ మాత్రమే ఉండేది. మనకి 11 మంత్స్ తర్వాత ఆఫ్టర్ 12 మంత్స్ తర్వాత 1 మంత్ బోనస్‌గా ఇచ్చేవాళ్ళు. లేదా 1 మంత్ కాకుండా 50% బోనస్‌గా ఇచ్చేవాళ్ళు. అట్లా ఉండేది. బట్ ఈసారి మాత్రం మనకి హ్యాపీగా మంచి విషయమే అండి. ఆల్‌మోస్ట్ చాలా షాప్స్‌లో మనకి గోల్డ్ అక్యూములేట్ అయ్యేదే ఉంది. అది కూడా స్టార్టింగ్ రూ. 1000 నుంచి ఉంది. సో, ఇదొక గుడ్ న్యూసే అన్నమాట. ఇంకా మనకి వీఏలో ఎంతవరకు తరుగు తోస్తారు అంటే వీఏ చార్జెస్ ఎంతవరకు తోస్తారనేది కొంచెం మనం కొంచెం దృష్టి పెట్టుకొని కంపేర్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, వీళ్ళదేమంటే రూ. 1000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మన ఇష్టము. 11 మంత్స్ ఉంటుంది వీళ్ళది డ్యూరేషను. కాకపోతే ఆఫ్టర్ 11 మంత్స్ మనకి జ్యువెలరీ తీసుకునే నాటికి 11 మంత్స్ తర్వాత మనం తీసుకునే ఆర్నమెంట్ మీద అప్ టు 14%. సో, ఇంతకుముందు మన వీడియోస్‌లో 18% తర్వాత 100% లేదా 50% అట్లా చెప్పున్నాం కదా! సో, మలబార్ వాళ్ళది మాత్రము ఎలాంటి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నా కూడా అందులో వీఏలో 14% అప్ టు 14% వరకు ఫ్రీ అని చెప్పారు. నెక్స్ట్ ఎవరో మన కాయిన్స్ కొనుక్కోవచ్చా చిట్టు వేసుకొని అని చెప్పి అడిగారండి. కాయిన్స్ అయితే మనం డైరెక్ట్‌గా క్యాష్ పెట్టి తీసుకుంటామండి. ఒక 2% ఆర్ అంటే జీఎస్టీతో కలుపుకొని 5-6% పే చేయాల్సొస్తుంది. అంటే చిట్టు వేసుకొని కాయిన్స్ కొనుక్కోవచ్చా అని అడిగాను నేను. మీరు అడిగారని నేను షాప్ వాళ్ళని అడిగాను. మేడం మనకి జ్యువెలరీ అంటే ఇప్పుడు 18%, 14% ఇట్లా వీఏ ఎక్కువ ఉంటుంది కాబట్టే కదా జ్యువెలరీ స్కీమ్ వేసుకొని జ్యువెలరీ తీసుకుంటారు. సో, జ్యువెలరీ తీసుకునేదైతే మీకు బెనిఫిటే కదా! సో, చిట్టు 11 నెలలు వెయిట్ చేసి మీరు గోల్డ్ కాయిన్ కొనుక్కుంటే మీకు పెద్దగా బెనిఫిట్ ఏం కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. నేను అదే మీకు కమెంట్‌లో కూడా రిప్లై చేశాను. బట్ మీ ఇష్టం అండి. కాయిన్స్ అనేది వాళ్ళకేం నష్టమేమి ఉండదండి. షాపు వాళ్ళకి మనం చిట్టు వేసుకొని కాయిన్స్ కొనుక్కుంటే ఆఫ్టర్ 11 మంత్స్ వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. సో, ఇక్కడ కూడా నేను అడిగాను మలబార్ వాళ్ళని. తీసుకోవచ్చు మేడం. కాకపోతే జ్యువెలరీ అయితే మీకిక్కడ వీఏ కోసమే కదా! మెయిన్ వీఏ తగ్గుతుంది అని చెప్పేసే కదా మనం చిట్టు వేస్తాము. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు జ్యువెలరీ తీసుకోవాలనుకుంటేనే చిట్టు వేయండి. కాయిన్స్‌కి మనకి ఎప్పటికప్పుడు 1 మంత్‌కి ఒకసారి సేవింగ్స్ చేసుకొని మనం ఎవ్రీ వీకో, ఎవ్రీ డే కాదులెండి. ఎవ్రీ వీక్ లేదా మంత్లీ ట్వైస్ కూడా మనం చిన్న కాయిన్స్ కూడా తీసి పెట్టుకుంటూ ఉండొచ్చు. మీకిక్కడ వీఏ లేకుండా అంటే ఆ 6% కూడా లేకోకుండా 3% జీఎస్టీ మీరు కాయిన్స్ తీసుకున్నా కూడా పడుతుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఓన్లీ మీకు తగ్గేది ఆ వీఏ ఏదైతే డయింగ్ చార్జెస్ కాయిన్స్ మీద వీఏ, జ్యువెలరీ తీసుకుంటే వీఏ అంటే ఏమని కూడా అడిగారెవరో. మనకు వేస్టేజ్ అండి. ఇప్పుడు ఆర్నమెంట్ తయారు చేయడానికి కొంత వేస్ట్‌గా తయారు చేసే దాంట్లో బంగారం కొంచెం అంటే కంటికి కనిపించకుండా కరిగిపోతుంది అంటారు. అంటే వేస్ట్‌గా ఇప్పుడు 10 గ్రాముల బంగారం జ్యువెలరీ తయారు చేయాలి అంటే దగ్గర దగ్గర ఒక 900 మిల్లీస్, 800 మిల్లీస్, 700 మిల్లీస్ చేసే డిజైన్ బట్టి తరుగు పోతుంది. ఆ తరుగు అనేది వీఏ అండి. కాకపోతే ఇప్పుడు మేకింగు ఏ షాప్స్‌లోనూ వేయట్లేదు. పెద్ద పెద్ద షాప్స్‌లో తీసుకుంటే బ్రాండెడ్ షాప్స్‌లో మేకింగ్ లేదు. బట్ ఆ మేకింగ్ చార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసే మనకు వీఏ అని చెప్పి వేస్తున్నారా అని నేను అనుకుంటున్నాను. సో, తరుగు ప్లస్ మేకింగే వీఏ అంటే. ఓకేనా? సో, ఇక్కడేమంటే కాయిన్స్ తీసుకోవాలనుకుంటే
ఖచ్చితంగా మీరు కాయిన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు చిట్టు వేసుకొని. ఆ డయింగ్ ఛార్జెస్ ఏదైతే ఉందో 2%, 3% అది లేకుండా తీసుకోవచ్చు. బట్ జీఎస్టీ అనేది కంపల్సరీగా పే చేయాలి. మీరు జ్యువెలరీ తీసుకున్నా, కాయిన్ తీసుకున్నా, ఇప్పుడు చిట్టు వేసుకొని. ఓకేనా? నెక్స్ట్ లైట్ వెయిట్‌లో మనకి జ్యువెలరీ అడిగారండి ఎవరో. సో, నేను మలబార్‌లో కనుక్కున్నానండి. లైట్ వెయిట్‌లో జ్యువెలరీ అంటే ఏదైనా బీడ్స్, చోకర్స్ ఇట్లా అడిగారు కదా! అలాంటి డిజైన్స్ ఏదైనా మనం చూపెట్టి, ఫోటో పిక్ అవి చూపించి, మీరు ఈ చిట్టు స్టార్ట్ చేసేటప్పుడే చూపించారనుకోండి. ఇప్పుడు ఒక 10 గ్రాముల్లో మీరు ఏదైనా చోకర్ తీసుకోవాలి. ఆ డిజైన్ ఫోటో చూపించారంటే, స్కీమ్ అయ్యే లోపల వాళ్ళు దాన్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. సో, ముందుగానే మనం మాట్లాడుకోవాలి చిట్టు వేసే ముందే. సో, నేను ఈ జ్యువెలరీ కోసమే నేను ఇది చిట్టు వేసుకుంటున్నాను. నాకు ఇదే కావాలి డిజైన్ అంటే, సో అండ్ సో వాళ్ళు ఎన్ని గ్రామ్స్‌లో వస్తుంది ఏమని చెప్తారు. దాన్ని బట్టి మీరు చిట్టు ఎంత అమౌంట్ కట్టుకోవాలి పర్ మంత్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మలబార్‌లో అయితే నేను ఇదొక్కటే కనుక్కున్నానండి. ఇంకా ఏమేం స్కీమ్స్ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర గూడా క్యాష్ అంటే మనకి వన్ టైమ్ పేమెంట్ అవి కూడా ఉన్నాయంట. బట్ నేనైతే మీకు గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటి స్కీమ్స్ మాత్రమే చెప్దామని కనుక్కున్నాను. సో, ఇకపోతే తనిష్క్ వాళ్ళ దగ్గర గూడా కనుక్కున్నానండి. తనిష్క్ వాళ్ళ దగ్గర ఎలా ఉందంటే వీళ్ళకొచ్చి 10 మంత్స్ అంటండి వీళ్ళ స్కీమ్ డ్యూరేషను 10 నెలలు. ఇది కూడా గోల్డ్ అక్యుములేట్ అయ్యేటువంటి స్కీమ్ అనమాట. స్టార్టింగ్ వీళ్ళ దగ్గర 2000 నుంచి స్టార్టింగ్. 1000 రూపీస్ నుంచి కాదు, 1500 కాదు. 2000 నుంచి స్టార్టింగు అన్‌లిమిటెడ్ ఎంతైనా కట్టుకోవచ్చు. వాళ్ళ కెపాసిటీ ఎవ్రీ మంత్ ఎంత కట్టుకోగలరో 2000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా షాప్‌కి వెళ్ళి స్కీమ్‌లో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఆన్‌లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. లేదు మీరు షాప్‌కి వెళ్ళలేని పరిస్థితుల్లో మీరున్న ఏరియాలో తనిష్క్ జ్యువెలరీ ఉంటే వాళ్ళ ఏజెంట్‌కి అంటే మనం జ్యువెలరీ షాప్ వాళ్ళకి కాల్ చేస్తే ఏజెంట్ వాళ్ళ షాప్ నుంచి ఏజెంట్ వచ్చి కూడా మనకి అమౌంట్ కలెక్ట్ చేసుకొని బిల్ ఇచ్చేసి వెళ్తారు. అంటే మనం డైరెక్ట్‌గా ప్రతి నెల షాప్‌కే వెళ్లి కట్టాలని కూడా లేదనమాట. వీళ్ళకి అలాంటి ఆప్షన్ కూడా ఉంది. సో, ఇంక వీళ్ళదేమంటే ఆఫ్టర్ 10 మంత్స్ కదా డ్యూరేషను. 11థ్ మంత్ కానీ, 12థ్ మంత్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు మనం వెళ్లి. ఇంకొకటి 10 మంత్స్ అయిన తరువాత నెక్స్ట్ డే కూడా వెళ్లి తీసుకోవచ్చు అని చెప్పారు వీళ్ళ జ్యువెలరీ. సో, వీళ్ళదేమంటే 24% ఉన్నా కూడా వీళ్ళదెలా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మేకింగ్ మనకి విఏ 24% ఉన్నిందనుకోండి. ఏదైనా హెవీ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ లాంటివి తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా విఏ. 24% ఉన్నా కూడా అందులో 50% జ్యువెలరీని బట్టి విఏ ఉంటుంది కదండీ! ఏ జ్యువెలరీ తీసుకున్నా, ఏ జ్యువెలరీ మనం సెలెక్ట్ చేసుకున్నా వాటిలో విఏలో 50% వీళ్ళు ఫ్రీ. రిమైనింగ్ 50% మనం పే చేయాలి. అంటే ఉదాహరణకి మీకు 24% అనుకోండి. దాంట్లో 12% మనం పే చేయాలి. మిగిలిన 12% వాళ్ళు ఫ్రీగా ఇస్తారు చిట్టు వేసినందుకు గాను. లేదా 18% ఉన్నింది మనం సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ విఏ. అందులో 50% మనం పే చేయాలి. అంటే 9% పే చేయాలి. సో, వీళ్ళు విఏ అనేది 50% అప్ టు ఎంతైనా మాక్సిమం 24% వరకు ఉంటాయంట. అంటే హెవీ జ్యువెలరీ అట్లా డిజైన్స్ ఉన్నవి. సో, వీళ్ళది 50% వరకు ఉంది. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఇంకొక స్కీము అమౌంట్ యాడ్ అయ్యేది కూడా ఉంది. ఇది వచ్చేసి అమౌంట్ యాడ్ అయ్యే స్కీమ్ ఏం లేదండి. ఇవి డైమండ్స్‌కి అట్లా డైమండ్ జ్యువెలరీ తీసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో, ఇంక మనకి ఎక్కువ మన గోల్డ్ అక్యుములేట్ అయ్యేదే కాబట్టి నేను దీని మీదే ఎక్కువగా ఫోకస్ చేశాను. తర్వాత వీళ్ళ దగ్గర వచ్చేసి అమౌంట్ యాడ్ అయ్యేటటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు నెల ఒక 10,000 కట్టారనుకోండి ఉదాహరణకి. 11 నెలలు కడతారు కదా! సో, 11 నెలలకి అందులో వీళ్ళు ఒక పేమెంట్‌ని 50% పే చేస్తారంట. ఇప్పుడు 10,000 అంటే అందులో మనకి 5,000 కదా! వీళ్ళొచ్చి 55% పే చేస్తారు. అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మనం 10,000 కట్టాము నెల 11 నెలలు కడతాము. 10 నెలలు కడతాము. నెక్స్ట్ మనం జ్యువెలరీ తీసుకునే నాటికి వీళ్ళిచ్చే అంటే క్యాష్ యాడ్ అయ్యే అంటే అమౌంట్ కట్టేటువంటి స్కీమ్ అండి. అందులో సగం ఎంత అండి 5,000 కదా! బట్ వీళ్ళు 55% ఇస్తారు. అంటే 5,500 ఇస్తారు. 10 మంత్స్ వెయిట్ చేస్తే. లేదు ఒకవేళ మీరు 12 మంత్స్ వెయిట్ చేశారంటే ఇది మనం కట్టే డిపాజిట్‌లో ఒక నెలలో 65% ఇస్తారు. అంటే 12 నెలలు కనుక. వాళ్ళిది 10 నెలలే స్కీమ్. బాగా గుర్తుపెట్టుకోండి. సో, 11వ నెల తీసుకుంటే 5,500 మనకు బోనస్ ఇస్తారు. మీరు 10,000 కడితే ఒక్క నెలది ఇవ్వరు. 55% మాత్రమే. ఒక నెలది అంటే మనకు 10,000 ఇవ్వాల్సొస్తుంది. 1000 కడితే 1000 ఇస్తారు. 2000 కడితే 2000 ఇస్తారు. అట్లా ఉండేవి స్కీమ్స్ ఇదివరకి. ఇప్పుడు వీళ్ళ దగ్గర సో, ఇప్పుడు రూ. 1000 కట్టామనుకోండి. మనకు 550 రూపాయలు ఇస్తారు.
అంటే 55% కాబట్టి అట్లా. లేదు 13 మంత్స్ వెయిట్ చేసేదైతే 75%. ఈ 10,000లో 75% అంటే 7,500 ఇట్లా ఉందండి. 10 నెలలు, 11 నెలలు, 12 నెలలు, మ్యాక్సిమం 13 నెలలకైతే 75% ఇస్తారంట అమౌంట్. ఒక ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌లో 75% అర్థమైంది కదా! సో, ఇదే అండి. మళ్ళీ వీళ్ళ దగ్గర ఇంకా వీఏ అంటే ఆ వీఏలో 20% మేకింగ్ వాల్యూ వేస్తారంట. 20% ఇస్తారు మనకి ఫ్రీగా. అంటే ఇప్పుడు వీఏలో మీకు 10% అనుకోండి. వీఏ 10% వీఏ పడింది. అంటే ఈ క్యాష్ అమౌంట్ కట్టేదానికి చెప్తున్నాను. వీఏ మీకు ఒక 10% పడిందంటే ఆ 10%లో మీకు అమౌంట్ ఎంత అవుతుందో మనీ వాల్యూ అక్కడ 20% తగ్గిస్తారు. సో, అదనమాట వీళ్ళ స్కీము. బట్ మనకిక్కడ నేను దీని మీదే దృష్టి పెట్టానండి. గోల్డ్ అక్యుములేట్ అయ్యేటటువంటిదే బెస్ట్ కాబట్టి మీకు చెప్పాను. ఇంకా నేను తిరుపతిలో ఎక్కువగా వర్షాలండి. డైరెక్ట్‌గా వెళ్ళి షాప్స్‌కి విజిట్ చేసి అన్ని షాపుల్లో మీకు డీటెయిల్స్ నేను కనుక్కొని చెప్పలేను. కొన్ని మాత్రమే వెళ్ళగలను. ఎందుకంటే తిరుపతిలో హెవీ రెయిన్స్ అండి. మనకి డ్యూ టు సైక్లోను మనకి బాగా చెన్నై దగ్గర కాబట్టి ఇంకా సైక్లోన్ భావం వల్ల ఇప్పుడు ఒక నెలగా వర్షాలే ఎక్కువగా ఉందండి. ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేసింది. ఫుల్ హెవీ రెయిన్ అనమాట. నిన్న 11:30 PM నుంచి ఇప్పటి వరకు పడుతూనే ఉందండి. వర్షం అయితే కంటిన్యూస్‌గా ఉంది. కాకపోతే నేను ఫోన్‌లో మీకు కనుక్కొని అప్డేట్ చేస్తున్నాను. సో, ఇవాళ మలబారు, తనిష్క్ అండి. ఇంకా సీఎంఆర్ రేపు ఇంకొన్ని జ్యువెలరీ షాప్స్ నేను కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. సో, ఇదైతే మీరు కంపేర్ చేసుకోండి. నిన్నటి వీడియో, ఈ వీడియో చూడండి. మీకు ఏది బెస్ట్ అనేది మీరు ఒకసారి కంపేర్ చేసుకొని, పైగా మీ ఊర్లో కూడా ఉండాలి కదా! ఏ షాప్స్ ఉన్నాయో దాన్ని బట్టి కంపేర్ చేసుకోండి. సో, అంటే నేను మాక్సిమం బ్రాండెడ్ షాప్స్‌వి మీకు కనుక్కొని చెప్తున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ అందరి వరకు చేరాలి. ఇప్పుడు మన కొత్త సంవత్సరంలో అందరూ స్కీమ్ కట్టుకోవాలనుకుంటారు కదా! ప్రతి ఒక్క మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ లేడీస్‌కి అందరికీ కూడా చేరాలనుకుంటే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.